ఎంత ఒక రకంగా అంటే సార్కి అభినందన తెలియజేస్తాం, రకరకాలుగా ఉన్నాం. కానీ సారు చాలా ఆనందంగా ఉన్నారు. చాలామంది రిటైర్మెంట్లో నేను అప్పుడప్పుడు టీచర్ చూస్తున్నా. నేను రిటైర్మెంట్ అంటే ఇంకా దేవంతుడి దగ్గర చూస్తున్నాను. కొంతమంది పెంచుతారా లేదా అని, కొంతమంది ఆ టెన్షన్లో కూడా ఉన్నారు, దాని గురించి కూడా తిరుగుతున్నారు. కానీ మన గంగాధర్ సార్కి అలాంటి ఆలోచన లేదు కాబట్టి చాలా ఆనందంగా ఉన్నారు. మరి ఆనందానికి కారణం ఏంటంటే నిస్వార్థమైన సేవ ఎక్కడ ఉంటుందో అక్కడ అనంతమంత ఆనందం దాగి ఉంటుంది. వారు నిస్వార్థమైనటువంటి సేవలో ఉన్నారు. ఇక్కడ చాలా విచిత్రం ఏంటంటే వృత్తి మన జేబు నింపుతుంది. వృత్తి మనం ఏ ప్రొఫెషన్ చేస్తున్నామో అది మన జేబు నుంచి డబ్బు నింపుతుంది. కానీ ప్రవృత్తి ఆ జేబు వెనుకాల హృదయాన్ని నింపుతుంది. సో ప్రవృత్తి ఎన్నుకోవడమే అయినా ఈ సేవ అనేటటువంటి విద్యలోనే తరిస్తూ సంస్థ శిశు మందిరాలు కావచ్చు, అవన్నీ కావచ్చు. నేను చూస్తుంటాను సోషల్ సర్వీస్లో నాకు కాస్త టచ్ ఉంది. అయితే ఇక్కడ వృత్తిలో మనం 6 లేదా 6:30 గంటలు మాత్రమే మనం పనిచేస్తాం టీచింగ్లో. అయితే ఆ తర్వాత మిగతా సమయము సాయంత్రానికల్లా ఎప్పుడు టైం అయిపోతా వెళ్ళిపోదాం అనేటువంటి కొంచెం నిస్సాయాన్ని కొంచెం వస్తాం. అంటే మానసికంగా కలిసిపోతాం, శారీరకంగా కలిసిపోతాం, వెళ్ళిపోతాం అనిపిస్తుంది కదా. కానీ ఎవరైతే సామాజిక సేవలో ఉంటారో వాళ్ళు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళడంతో ఇంటికి వెళ్లకుండా నెక్స్ట్ యాక్టివిటీ స్టార్ట్ అవుతాయి. సమాజం గురించి, సమాజ శ్రేయస్సు గురించి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. వారు ఇందాక వారి ప్రస్తావన చేసినప్పుడు మనం వింటున్నాం. ఎందుకంటే మనిషి జీవితము సంపూర్ణ సార్థకత 4 భాగాలుగా డివైడ్ చేసినప్పుడు ఆ 4 భాగాల్లో మొదటి భాగం అనేటువంటిది ఇందాక వాళ్ళ నాన్నగారి గురించి, వాళ్ళ తాతగారి గురించి, వారి గురించి, వారి విద్యార్థి దశ నుంచి ఇప్పటిదాకా పర్సనల్గా వ్యక్తిగతంగా చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని లీడ్ చేసేటువంటి వ్యక్తి. కాబట్టి దీన్ని వారి జీవితంలో 25% వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటి పేరు కావచ్చు, వాళ్ళ కాలనీ పేరు కావచ్చు, ఆ జిల్లా, ఆ ప్రాంతంలో, జియాగూడ ఆ ప్రాంతంలో కావచ్చు, ఎక్కడైనా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని వ్యక్తిగతంగా అద్భుతమైనటువంటి 25 మార్కులు అద్భుతం 25కి 20 తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఇందాక మనము ముఖ్యంగా ఉద్యోగం కంటే బయట సామాజిక సేవ చేసే వాళ్లకు కాస్త ఇంట్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మేము మేడం చూస్తున్నాం అప్పుడప్పుడు చాలా ఆనందంగా, అంటే సార్ గురించి చెప్పేటప్పుడు ఆనందం. అంటే ఇన్నేళ్ళ అంటే తను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వివాహ ఈ బాంధవ్యం లోపల ఎప్పుడు కూడా ఎంత ఆనందంగా ఉన్నా కూడా మనసులో ఈ జాబ్ ఏంటి మళ్ళీ ఇదేంటి అనేటటువంటిది ఒక అసహనానికి ఉంటుంది. కానీ అది తెలియకుండానే ఆ ఆనందం వారు కూడా పొందుతారు. కానీ బయటికి అలా సారుతుంది. అప్పుడప్పుడు అనొచ్చు ఇదేం పని జాబ్ చేయక మళ్ళీ ఇదేం జాబ్ అని చెప్పి. కానీ మనము వ్యక్తిగతంగా సార్ తెచ్చుకుంటే అటు ఫ్యామిలీలో కూడా దీన్ని మనం పర్సనల్ అండ్ పేఫ్ అంటాం. అంటే పర్సనల్ అండ్ ఫ్యామిలీ అటు మేడంను తృప్తిపరుస్తూ ఇందాక వారు సంతానం గురించి చెప్పారు. ఒక రైల్వేలు కావచ్చు, లేదంటే పాప గురించి కావచ్చు చెప్పినప్పుడు. అంటే ఇతను పర్సనల్గా వ్యక్తిగతంగా సక్సెస్ అయ్యాడు, 25 మార్కులు తెచ్చుకున్నారు. పిఎఫ్ పర్సనల్ అయిన ఫ్యామిలీతో కూడా మేడం కానీ పిల్లలు కానీ వాళ్ళ జీవితాల్లో అన్ని రకాలుగా ఆనందాన్ని నింపినటువంటి వ్యక్తి గంగాధర్ సార్. అక్కడ కూడా తను 25 మార్కులు తెచ్చుకున్నారంటే జీవితంలో 100 మార్కులు ఇస్తే ఇప్పటికే 50 మార్కులు తెచ్చుకున్నారు. మరి ఇక చివరిగా ఉన్నటువంటి ఇంకా 2 50 భాగాల్లో భాగంగా చాలా మంది ఇక్కడ కొంచెం తడబడతారు, వెనకబడతారు. మనం మానవుడు సంఘజీవి అంటాం. సంఘం నుంచి వచ్చినాం కాబట్టి తిరిగి సంఘానికి ఏదో ఒకటి చెల్లించవలసినటువంటి బాధ్యత ఉంటుంది. తిరిగి రీపేమెంట్ చేయాలి. ఆ రీపే చేయడంలో చాలా మంది కాస్త వెనకబడతారు, కొంతమంది ఉంటారు. మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు మేము చూసేవాళ్ళం. మా ముందర ప్రొఫెసర్ జయకిషన్ సార్ కూర్చున్నారు. వారి జీతం ఎంత వస్తుందో మాకు తెలుసు కానీ ఆయనకు తెలియకపోయి. ఆ తర్వాత వారు తిరిగి కాలేజ్ తర్వాత ఎక్కడ వెళ్తున్నారో మేము చూసేవాళ్ళం. కాలేజీ జనరల్గా ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ అంటే మధ్యాహ్నం తర్వాత ఏ ప్రొఫెసర్ ఎక్కడ ఎవరు కనపడరు. కానీ సార్ మాత్రం మేము విలేజ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టుకొని మీరు తిన్నారా, చేశారా లేదా, ఏంటి బట్టలు ఉన్నాయా లేదా, ఏం చదవాలి, మీ గోల్ ఏంటి అని పిలుచుకున్న తర్వాత తను సమాజ సేవ చేస్తూ తిరిగి అక్కడెక్కడెక్కడో పేద కాలనీలకు వెళ్ళి పేద పిల్లలకు సహాయం చేసేవాళ్ళు. ఒక దశలో ఆ సేవా కార్యక్రమంలో తనకు ఎందుకో సంపూర్ణంగా అనిపించలేదు. ఇది జాబ్ అడ్డం ఉందని చెప్పి ప్రొఫెసర్ జాబ్ కూడా రిజైన్ చేశారు. ఇక్కడ మన మధ్యలో ఉన్నారు మా గురుగారు. సో వాళ్ళని చూసినటువంటి మేము తిరిగి ఇక్కడ ఏంటంటే మనం ఇందాక అనుకున్నాం వ్యక్తి పర్సనల్గా, తర్వాత పిఎఫ్ అంటే పర్సనల్ అయిన ఫ్యామిలీగా. గంగాధర్ సార్ ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత తిరిగి ఇక్కడ బీజేఆర్ కాలేజీలో 6 గంటలు 6:30 గంటలు పనిచేసిన తర్వాత తిరిగి నెక్స్ట్ వెళ్ళేది సమాజ సేవ చేయడానికే వెళ్తున్నారు. అది కూడా తనకు ఇష్టమైన వృత్తి ఏదైతుందో అదే వృత్తిని మళ్ళీ ప్రవృత్తిగా ఎన్నుకున్నారు. ఇక్కడ 6:30 గంటలు పనిచేస్తే బయట కూడా మళ్ళీ తిరిగి సమాజ సేవలో ఈ సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ సంస్కృతి సాంప్రదాయాలు, ఈ దేశ సాంప్రదాయాలు, సనాతన ధర్మాన్ని కాపాడడం కొరకు తిరిగి మళ్ళీ సమాజ సేవలు వెళ్తున్నారు. అంటే సంఘజీవి, సోషల్ ఎస్ఎస్ అనేటటువంటి సోషల్ సర్వీస్. అంటే మానవుడు సంఘజీవి, సంఘానికి తిరిగి మళ్ళీ సమాజ సేవలు. జాబ్ ఒకటే కాదు, వృత్తి ఒకటే కాదు, వృత్తికి ప్రవృత్తిగా. అంటే ఇక్కడ సార్ ఇక్కడ కూడా 25 మార్కులకు 25 మార్కులు తెచ్చుకున్నారు. అంటే 75 మార్కులు ఇక్కడ సంపూర్ణంగా తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఇంకా సంపూర్ణ వ్యక్తి కావడానికి మీకు 25 మార్కులు తక్కువ పడ్డాయి.
ఆ దాంట్లో భాగంగానే ఇందులో ఏదన్నా తక్కువ చేసినా లేదా ఎక్కడన్నా లోటున్నా దాన్ని సంపూర్ణంగా చేయడానికి ఇంకొక చివరి అవకాశం ఒకటి ఉంటుంది. దాన్ని మనం ఎస్పీ అంటాం. అంటే స్పిరిచువల్, ఆధ్యాత్మిక శక్తి అంటే కూడా మనకు కావాలి. సో ఆ రకంగా ఉంది కాబట్టి వారు సరస్వతి శిశు మందిరంలో ఎంతో మంది విద్యార్థుల్ని ఎంతో మందికి బాగుపరిచి, నేను ఆ దారిలో వస్తుంటే మా గోపి అంటుండే, అంటే జియాగూడ ప్రాంతంలో ఆ చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రాంతంలో పిల్లలందరూ కూడా రేపు చేసుకుంటున్నారంట విద్యార్థులందరూ ఘనంగా కార్యక్రమం. ఈ సదవకాశము ఎంతో మంది విద్యార్థులకు ఎన్నో అవకాశాలు కల్పించి వాళ్ళని సన్మార్గంలో మరిపించినటువంటి వ్యక్తి శిల్పి మన గంగాధర్ సార్ గారు. అంటే నేను ఇక్కడ మిత్రులందరికీ 100% జీవితంలో మరొకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే వ్యక్తిగతంగా అందరం డెవలప్ అయినాం కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం. పిఎఫ్ఓ పర్సనల్ అండ్ ఫ్యామిలీగా కొంత ఒడిదుడుకులున్నా కూడా వాటిని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ సమాజ సేవ అనేటటువంటి చాలా అరుదైన అవకాశం. ఆ అవకాశాన్ని ఒక అదృష్టంగా భావిస్తూ స్వీకరించి చేయాలి. సో మిత్రులు అన్నగారు గంగాధర్ గారికి నేను ఇక్కడ ప్రత్యేకించి వేదికకి పైకి రావడానికి కారణం ఏంటంటే వారు ఇందులోనే ఉన్నారు కాబట్టి, తిరిగి ముఖ్యంగా మా అసోసియేషన్ కూడా వారు దగ్గరగా ఉన్నారు. ఏబిఆర్ఎస్ అఖిల భారతీయ శైక్షిక మహాసంఘం కూడా దగ్గరగా ఉన్నారు. ఈ వేదిక నుంచే రిటైర్మెంట్ అయిన తర్వాత త్వరగా మా ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి తిరిగి ఉపాధ్యాయుల కొరకు ఇప్పటిదాకా విద్యార్థులకు సేవ చేసిండ్రు. ఉపాధ్యాయుల కొరకు పోరాడుతున్నటువంటి అసోసియేషన్ ఏబిఆర్ఎస్ ఉంది. వాటిలో వచ్చి జాతీయ భావజాలను పెంపొందింపజేసి మిగతా మిత్రులకు మాకు అందరికీ ఆదర్శం. మరొకసారి మీకు మీ మేడం గారికి ధన్యవాదాలు. విజయన ప్రిన్సిపల్ గారికి, సెక్రటరీ గారికి ధన్యవాదాలు.